కరీంనగర్ స్మార్ట్ సిటీ పనుల్లో అనేక అవినీతి జరిగిందని ఆరోపించారు మాజీ మేయర్ రవీందర్ సింగ్. స్మార్ట్ సిటీ నిధులను దారి మళ్లించారని తెలిపారు. స్మార్ట్ సిటీ పనుల్లో అవినీతిపై సమగ్ర విచారణ జరపాలని వన్ టౌన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు రవీందర్. నిబంధనలకు విరుద్ధంగా నిధులను గ్రామ పంచాయతీలకు వినియోగించారని ఫిర్యాదులో పేర్కొన్నారు. నిధుల దారి మళ్లింపునకు సంబంధించి ఆధారాలు కూడా ఇచ్చినట్టు తెలిపారు రవీందర్. నిబంధనల ఉల్లంఘన, నిధుల దారి మళ్లింపుపై విచారణ చేసి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు రవీందర్ సింగ్. ఈరోజు కరీంనగర్ స్మార్ట్ సిటీలో జరుగుతున్న అవినీతిపై ఇంతకు పూర్వం కూడా నేను ఫిర్యాదు చేయడం జరిగింది. ముఖ్యంగా స్మార్ట్ సిటీ రావడానికి వినోద్ కుమార్ గారు మేము చాలా కష్టపడ్డాం, దాన్ని సాధించినాం. కానీ అధికారులు దాన్ని పూర్తి స్థాయిలో దుర్వినియోగం చేస్తుండ్రు. 50 డివిజన్ల కోసమైన స్మార్ట్ సిటీ పనులను గ్రామ పంచాయతీలలో పెట్టి తీర్మానాలు చేసి వర్క్ ఆర్డర్ ఇచ్చి టెండర్లు పిలవడం జరిగింది. కాబట్టి ఇది మిస్అప్రోప్రియేషన్ ఫండ్స్ కిందకి వస్తాయి. ఇక్కడి నిధులు వేరే కాడ ఖర్చు పెట్టడం అనేది లేదు. ఇది వయలేషన్ ఆఫ్ స్మార్ట్ సిటీ రూల్స్ కింద వస్తుంది. కాబట్టి ఆ అధికారులపై క్రిమినల్ యాక్షన్ తీసుకోవాలని, వాళ్ళపై ఇప్పటివరకు కూడా చర్యలు తీసుకోలేదు. కాబట్టి స్వయంగా మేమే వన్ టౌన్ పోలీస్ స్టేషన్కి వచ్చి ఒక దరఖాస్తు ఇచ్చినవి ఏంటంటే వాళ్ళ ఆధారాలతోటి వాళ్ళు ఏమేం టెండర్లు బయట పెట్టినరు, ఏ టెండర్లను గ్రామ పంచాయతీలో పెట్టినరు, సీసీ రోడ్లు కానివ్వండి, మన అలాగనే జంక్షన్ ఇంప్రూవ్మెంట్ పేరు మీద కానీ ఆ గ్రామాల్లో పెట్టిన అన్నీ కూడా ఈరోజు తీసి ఇది ఆధారాలతోటి వన్ టౌన్ పోలీస్లో సబ్మిట్ జరిగింది. నేను ఒకటి చెప్తున్నా ఏంటంటే అధికారులు తప్పు చేస్తే చర్యలు ఉండవా? అధికారులు కావాలని పెడితే ఎవరు పెట్టమన్నారో వాళ్ళ పేర్లను బహిర్గతం చేయాలి.